కరీంనగర్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ ఇరిగేషన్ కార్యాలయంలో చోరీ జరిగింది. లోయర్ మానేరు ఇరిగేషన్ 5 కార్యాలయంలో కంప్యూటర్లు సిపియులు మాయమయ్యాయి. మొత్తం 4 సిపియులు, 5 మానిటర్లు, 2 ప్రింటర్లు ఎత్తుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. నిన్న సాయంత్రం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో ఈ చోరీ జరిగినట్లు పోలీసులు ధృవీకరించారు. రాత్రి విధుల్లో ఉండే వాచ్మెన్ సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉండి గంటసేపు బయటకు వెళ్లాడు. అతను తిరిగి వచ్చేసరికి తాళాలు తీసి ఉండడంతో ఆందోళనకు గురయ్యాడు. వెంటనే అధికారులకు సమాచారం అందించాడు. కార్యాలయంలోకి వెళ్లిన దుండుగులకు ఇతర తాళాలు ఎక్కడ ఉంటాయో తెలియడం ప్రశ్నార్థకంగా మారింది. తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉంటారేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ జరిగిన స్థలంలో ముఖ్య అధికారుల కంప్యూటర్లు వదిలి ఇతర అధికారుల సిపియు, మానిటర్లు ఎత్తుకెళ్లడం అనుమానాలకు తావిస్తుంది. కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఎస్ఐ దర్యాప్తు చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లో వరుసగా చోరీ ఘటనలు జరుగుతున్నాయి. దొంగలు కార్యాలయాల్లోని రికార్డులను మాయం చేస్తున్నారు. 3 నెలల్లో 3 కార్యాలయాల్లో చోరీలు జరిగాయి. గతంలో కలెక్టర్ కార్యాలయంలోనూ ల్యాప్టాప్ మాయమైంది. చోరీలు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఏమేమి చోరీ జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు, ఎవరి మీద అనుమానం ఉంది? సో ఎందుకంటే పక్కాగా తాళాలు వీటన్నింటినీ పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇది తెలిసిన అంటే ఆ ఇరిగేషన్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది చేతివాటమే ఉంటుందని పోలీసులు అయితే కొంత అనుమానిస్తున్నారు. వరుసగా 3 నెలల్లో కరీంనగర్ లో అటు కలెక్టరేట్, తాజాగా లోయర్ మానేరు డ్యామ్ లోని ఇరిగేషన్ 5 కార్యాలయంలో కంప్యూటర్లు మాయం చేస్తున్నారు. ఇటీవల కలెక్టరేట్ లో కూడా కలెక్టర్ కు సంబంధించిన ఒక ల్యాప్టాప్ మిస్ అయింది. సో ప్రస్తుతం లోయర్ మానేరు డ్యామ్ దగ్గర ఉన్న ఈ ఇరిగేషన్ కార్యాలయంలో కూడా కంప్యూటర్లు, మానిటర్లు, ప్రింటర్లు మాత్రమే చోరీ అవుతున్నాయి. వాస్తవానికి దొంగతనం చేయాలి అనుకుంటే ఎవరైనా విలువైన వస్తువులను లేకపోతే వేరే తాళాలు వేసి ఉన్న ఇళ్ల దగ్గర చోరీకి పాల్పడతారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఇలా చోరీకి పాల్పడటం వెనుక పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని విలువైన రికార్డులను, ఫైళ్లను, డాక్యుమెంట్స్ ని మాయం చేయటం వెనుక ఏదో ఆ కుట్రకోణం దాగి ఉంది అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవానికి ఇరిగేషన్ కార్యాలయానికి సంబంధించిన తాళాలు పక్కాగా కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటాయి. సో ఆ సమయంలో తాళాలు తీసి మరి ఇలా విలువైన కంప్యూటర్లను ఎత్తుకెళ్లడం కొంత అనుమానాలకైతే దారితీస్తోంది. కేవలం ఏదైనా ప్రత్యేకంగా డాటాకు సంబంధించి చోరీ చేయాలని ముందుగానే కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఎవరైనా ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారా, ఏదైనా విలువైన సమాచారాన్ని బయటికి తెలియకుండా కావాలనే దొంగతనాలకు పాల్పడుతున్నారనే కోణంలో పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. కాల్ డేటాతో పాటు సిబ్బంది సిబ్బంది కదలికలను కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.